ఇక ప్రభుత్వంపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో నిర్బంధమైన పాలన, అరాచకమైన పాలన సాగుతోందన్నారు. భూములను అమ్ముకోవడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ పనిచేస్తుందన్నారు. ఆయన భూములను అమ్మడం, రియల్ ఎస్టేట్ దందా చేయడమే రేవంత్ సర్కార్ లక్ష్యమా అని రేవంత్ ప్రశ్నించారు. యూనివర్సిటీలో భూముల జోలికెళ్తే ఊరుకునేది ప్రసక్తి లేదన్నారు. అయితే ప్రభుత్వం వేలం ఆపకపోతే జరిగే పరిణామాలకు సర్కారే బాధ్యత వహించాలన్నారు. ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీలకు పట్టిన గతే రేపు అన్ని యూనివర్సిటీలకు పడుతుందన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే కాంగ్రెస్ నడుస్తుందన్నారు ఏలేటి. నిజ నిర్ధారణ కమిటీ వేసి ప్రభుత్వం భూములపై లెక్కలు తేల్చేంత వరకు తమ పోరాటం సాగిస్తామన్నారు మహేశ్వర్ రెడ్డి. ఈ రకంగా విద్యార్థుల్ని ఉగాది పండుగ రోజు మీరు ఈ రకంగా ఇష్టానుసారంగా బౌద్ధిక దాడి చేసిన దాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నది. దాదాపు 60-70 జేసీబీలతోటి అక్కడ ఉన్నటువంటి వన్య ప్రాణులు ఉండగా అక్కడ ఉన్నటువంటి చెట్లను నరికేసి జేసీబీతో చదును చేస్తూ ఉంటే జేసీబీతో ఎందుకు చదును చేస్తున్నారు ప్రశ్నించినందుకు మీరు విద్యార్థులను అరెస్ట్ చేశారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, దాదాపు ఆ ప్రాంతంలో విశేషమైనటువంటి జన్యు సంపద ఉన్నది. అక్కడ పక్షులు ఉన్నాయి, అక్కడ జంతువులు ఉన్నాయి. మరి మొన్న అసెంబ్లీలో సీఎం గారు అంటారు అక్కడ జంతువులు లేవట, గుంట నక్కలే ఉన్నాయట. మరి గుంట నక్కలు ఎవరు? ఈ భూమి ఏ గుంట నక్క కోసం మీరు సాఫ్ చేస్తున్నారో తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. కేవలం 20,000 రూపాయలకు మీరు మీ నచ్చిన వాళ్ళకి దారాదత్తం చేయడానికే ఈ కార్యక్రమం తీసుకున్నారు. ఈ భూమిని టీజీఐఐసి ద్వారా అమ్మకానికి వేలం వేయడానికి మాత్రమే మీరు చదును చేస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఎన్ని రోజులు ఆపుతారో చూస్తాం. తప్పకుండా రేపు వచ్చేది మా ప్రభుత్వం. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ భూములు అమ్మనివ్వమని విద్యార్థులతో కలిసి ప్రతి యూనివర్సిటీ విజిట్ చేస్తాం. ఎక్కడ కూడా ఇలాంటి భూములు అమ్మినా మేము ఉద్యమం చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, మరి గత ప్రభుత్వంలో అరాచక పాలన ఉంటే ఇప్పుడు కూడా అదే అరాచక పాలన నడుస్తూ ఉంది కదా. మీరు పునరుద్ధరణ చేస్తామన్నటువంటి ప్రజాస్వామ్యం ఎక్కడ పోయింది? మీరు పునరుద్ధరణ చేస్తామన్నటువంటి ప్రజాస్వామ్యం ఏమైంది అని చెప్పి ప్రశ్నిస్తున్నా. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు, రేపు అల్యూమ్ని జరిగితే ఏ ముఖం పెట్టుకొని మీరు సెంట్రల్ యూనివర్సిటీ వెళ్ళగలుగుతారు? ఈరోజు ఎందుకని ఆపుతలేరు? నిజంగా మీ క్యాబినెట్లో ఏకాభిప్రాయం ఉన్నదా ఈ అమ్మకం మీద?